మీరు డైరెక్ట్గా ఏమీ చెప్పలేదు, కానీ మీ బిహేవియర్ చూస్తేనే తెలుస్తుంది. ఇది నేను ఊహించిందే. అదే జరుగుతుందని అమ్మతో చెప్పాను. ఓహో, నువ్వేదో ఊహించేసుకొని అదే నిజమని అమ్మతో చెప్పావా? అక్క ప్లీజ్ అక్క, లేనిపోనివన్నీ ఊహించుకొని అందరికీ చెప్పకు, ఇలా టెన్షన్ పెట్టుకో. అమ్మ చూడు ఎంత కంగారు పడిపోతుందో. చూడమ్మా, మా ఇద్దరికి ఏమీ కాలేదు, మేము బానే ఉన్నాం, కలిసే ఉన్నాం, ఇక్కడే ఉంటాం, సరేనా? ఆడపిల్ల అన్నాక పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. అందులోనూ పెళ్ళైన కొత్తల్లో కొన్నాళ్ల పాటు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లాలని ఆశపడుతుంది. అదర్థం చేసుకుని లక్ష్మిని వాళ్ళ ఇంటికి కొన్నాళ్లు పంపిస్తే ఈ బోర్డు దానికి ఇంత రాదంతా చేయాలక్క? చూడక్క, నువ్వు ఏమనుకున్నావో నాకు తెలీదు, కానీ దయచేసి అందరికీ లేనిపోనివి చెప్పి టెన్షన్ పెట్టుకో. అసలు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. అదిగో లక్ష్మియే ఫోన్ చేస్తున్నారు. చూడమ్మా, మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము బానే ఉన్నాం. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? మేము మాట్లాడుకోవచ్చా? ఇంకో ప్రశ్న అడగాలి. ఈ సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. లోన్ శాంక్షన్ చేయలేదన్న ఒకే ఒక్క చిన్న రీజన్ కి లంచం తీసుకున్న కేసులో అశ్విన్ ఇంత పెద్ద ఇష్యూ చేశాడంటే నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. అది కాకుండా మీ ముగ్గురి మధ్య ఏవో గొడవలున్నాయని మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పే. మౌనం అర్థాంగీకారం అంటారు. అంటే ఏదో నిజం దాస్తున్నట్టే కదా. ఏం అబద్ధం చెప్పాలో అర్థం కాక ఒక్కోసారి మాట కూడా ఆగిపోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు హరి. ఇది సిబిఐ ఆఫీస్ కాదు, మన హరి దొంగ కాదు. మీ క్వశ్చన్స్కి వాడు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కనీసం వాడికి ఆలోచించుకునే టైం అయినా ఇవ్వాలి కదా. తల్లి కూతుళ్ళు కలిసి వాడిని ప్రశ్నలతో నిలదీస్తున్నారు. వాడిద్దరికీ ఒకేసారి సమాధానం ఎలా చెప్తాడు? ప్రే హరి, ఇందాక నుంచి లక్ష్మి ఫోన్ చేస్తోంది, వెళ్ళి మాట్లాడు. ఏదో పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడని అర్థమైంది, కానీ బయట పెట్టట్లేదు. అయినా నేనే కనుక్కుంటాను. ఈ త్రిపుర రాను రాను మాటే వినడం లేదు. వచ్చి కాస్త ముగ్గేవి అంటే చెప్పిన మాట వినడం లేదు. వాకిలి ఉడ్చి ముగ్గేయడం చేత కాదు గాని ఏదేదో ఊహించుకొని అదంతా తెచ్చి నాకు చెప్పి నా బుర్రంతా పాడు చేస్తోంది. నా కోడలు లక్ష్మి గురించి నాకు తెలీదా? లక్ష్మి సంపాదిస్తోందని దీనికి కడుపు మంట. ఇంకెప్పుడు దీని మాటలు వినకూడదు. చీ 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 చీ. అబ్బా, లక్ష్మి వేసిన ముగ్గులు చూసి చూసి నా కళ్ళకి నేనేసిన ముగ్గులు అస్సలు నచ్చడం లేదు. అయినా ఇదేంటి, గీతలు గీద్దామంటే చుక్కలు మిగిలిపోతున్నాయి, చుక్కలు మిగలకుండా గీద్దామంటే గీతలు తెలియడం లేదే. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేసేది? నాకొచ్చినట్టే వేస్తాను. నా ముగ్గు కాబట్టి ఇలా ఉంది. అదే నా కోడలైతేనా ఎంత చక్కగా వేసేదో. అమ్మయ్యా, ఈ పనులన్నీ చేయడం నా వల్ల కాదు. వెంటనే లక్ష్మిని ఇంటికి వచ్చేయమని చెప్పాలి. ముగ్గుతో సహా ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను కదరా, పేపర్ నా చేతికి చెల్లొచ్చు కదా. ఇప్పుడు చూడు, ముగ్గంతా పాడైపోయింది. మీరు చెప్పినట్టు ఆ న్యూస్ పేపర్ చేతికిచ్చి వెళ్తే మార్నింగ్ చదవాల్సిన న్యూస్ ఈవినింగ్ చదవాల్సి వస్తుంది మేడం. అయినా రోజు ఈ టైంకి పేపర్ వేస్తానని తెలుసు కదా. నేను పేపర్ వేసే టైంకి మీరెందుకు ముగ్గు వేస్తున్నారు? అదే లక్ష్మక్క అయితే నేను పేపర్ వేసి వెళ్ళిపోయాక ముగ్గు వేసేది. పొద్దున్నే మీ గోల ఒకటి. రేయ్, కొట్టేనంటేనా?